సామర్థ్య సంఘం గత 30 సంవత్సరాల నుండి కూడా. వరంగల్ జిల్లాలో సిపిఐ పాదయాత్ర ముగింపు సభలో ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధిక ధరలు తగ్గించాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, రైతులకు చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించే ధర్నాకు కేటాయించిన ప్రత్యేక రైలును రద్దు చేయడం దారుణమన్నారు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా సెప్టెంబర్ 1న ఢిల్లీ ఎర్ర జెండాలతో దద్దరిల్లడం ఖాయమని నారాయణ అన్నారు. మేము ఊహించిన పద్ధతుల్లో అన్ని చేసిన విమానాలు ఎక్కడెక్కడ చేసిన బస్సు రానికుండా చేసిన సెప్టెంబర్ 1వ తారీఖున ఎర్ర జెండా ఢిల్లీ మొత్తం కబడిస్తుంది, కబర్దారని చెప్పి చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని పీడితులు చేసినా కూడా మా ఉద్యమాన్ని ఆపలేదు. చివరికి ఈ బోర్డు దిగిపోయేంత వరకు కొనసాగించేటువంటి క్రమం వస్తారు. ఇప్పటికే మీరు పారిపోయారు కదా, ప్రధానమంత్రి విద్యామంత్రి రాజధాని. కాబట్టి మీకు చేత అయితే ఒకే ఎన్నికన్నారు, ఒకే బాస్ అన్నారు, ఒకే నాయకుడు అన్నారు, ఒకే పన్ను పెట్టండి జిఎస్టీ చేయలేదు. దానివల్ల ఏమవుతుంది, ధర పెరుగుతున్నాయి. పెట్రోల్ పాయింట్ వల్ల కేవలం కాబట్టి ఒకవైపున ఆరాధన పెరుగుతూ ఉంది, అత్యాచారం జరుగుతూ ఉంది. అత్యాచారం చేసేటువంటి డేరాబాబు లాంటి వాడికి బెయిల్ ఇస్తారా? పొరవరావు అంటే బెయిల్ ఇయ్యరా? పొరవరావు పొలం ఏం చేస్తాడు ఆయన బెయిల్ ఇయ్యరు. డేరాబాబు కొన్ని వేల మంది అమ్మాయిలను అన్యాయం చేశాడు, వాడికి ఎప్పుడు పెరుగుతాడు. అంటే హత్యలు చేసేవాళ్ళు, ఆర్థికంగా దోపిడీ చేసిన వాళ్ళు మొత్తం కాపాడుతుంది. 29 మంది దాదాపుగా 28 లక్షల కోట్ల రూపాయలు అక్కుపెట్టిపోతే వాళ్ళంతా గుజరాత్ వాళ్ళే. నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్